తేజస్సులో నివసించు నా దైవమా నాకుని ఒక దర్శనం చాలయ్యా నాకుని ఒక దర్శనం చాలయ్యా దర్శనం చాలయ్యా నాకుని ఒక దర్శనం చాలయ్యా ఒక దర్శనం చాలయ్యా నాకుని ఒక దర్శనం చాలయ్యా సమీపం చాలని తేజస్సులో నివసించు నా దైవమా దర్శనం చాలయ్యా దర్శనం చాలయ్యా ఒక దర్శనం చాలయ్యా దర్శనం చాలయ్యా స్తుతి స్తోత్రం
కృపలేని క్షణమున అయ్యా నెల రోజుల క్రితం భయంకరమైన అగ్ని ప్రమాదంలో గురి మంగాపులో తండ్రి అనేక మంది ప్రాణాలు ఇచ్చారు. తండ్రి గాఢ నిద్రలో ఉండగా జరిగిన పెను ప్రమాదం వల్ల ఎక్కువ తప్పించుకోలేని పరిస్థితిలో కొంతమంది ప్రాణాలు కాపాడుకోవడానికి కిందకు దూకారయ్యా. అయినను వారు బతకలేదు, చనిపోయారు. తండ్రి దీనులమైన మమ్మల్ని ఈ భూమి మీద ఇంకా ఉంచారు. నేను స్తుతించుకోవడానికి చక్కటి వాతావరణం సమయాన్ని నాకు ఇచ్చాను. నేను ఏమివ్వగలమయ్యా? నీకు ఏమి రుణం తీర్చగలం? చూచూనే అవునయ్యా, మా చూపుల ద్వారా, మా క్రియల ద్వారా, మా మాట ద్వారా, మా నడవడిక ద్వారా నిన్ను గాయపరుస్తున్నా. దినదినము మీ యొక్క శిలువ గాయాలు రేపుతున్నా తండ్రి. అయినప్పటికీ ఎంతైనా నమ్మదగిన వాడు దయగల దేవుడు కదా. కోపించుచూనే వాత్సల్యత మాపై చూపినాము. అవునయ్యా, ఇంటికాడ భర్తలు బిడ్డలను విడిచి తల్లుడు ఇక్కడ ఉన్నారు అయ్యా. భర్తలను, భార్యలను, పిల్లలను, కన్నవారిని విడిచిపెట్టి దేశము కాని దేశంలో ఇక్కడ ఉండడానికి వచ్చిన కృప కొరకే మీకు వందనాలయ్యా. యేసు, మా జీవిత కాలం అంతా నీ యొక్క సన్నిధిలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృపను నాకు మాకు దయచేయ్యా. మేము చేసిన ఈ యొక్క ఆరాధన మీకు మెచ్చే రీతిగా, నీకు నచ్చే రీతిగా, నీకు ఇష్టమైన ఆరాధనగా మా యొక్క ఆరాధనను అంగీకరిస్తారని యేసు నామములో స్తోత్ర వందనములు చెల్లించుచు నీ పాదముల చెంత ఈ ఆరాధనను సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.